సేవ్ ఆర్యపురం బ్యాంక్ నినాదంతో విస్తృతంగా తాము నిర్వహించిన ప్రచారానికి ఖాతాదారుల నుంచి విశేష స్పందన వచ్చిందని ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నగర ప్రముఖులు భరిచిన ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి నందెపు శ్రీనివాస్ వెల్లడించారు. తమ ప్యానెల్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నందెపు శ్రీనివాస్ పలువురు డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి స్థానిక ఎస్కేవిటి స్కూల్ డిగ్రీ కళాశాలలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలకు సహకార శాఖాధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓటు వేయడానికి వచ్చే ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. అధికారుల ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని నందెపు పేర్కొన్నారు. ఖాతాదారులందరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ప్యానెల్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు తాము చేసిన ప్రచారానికి ఓటర్లు బాగా స్పందించారని తెలిపారు. ఆర్యపురం బ్యాంకు పరిరక్షణ, ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్యానెల్ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. తనతో పాటు డైరెక్టర్ అభ్యర్థులు నిరంతరం పర్యవేక్షణ చేస్తామని, ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆయన వెంట డైరెక్టర్ అభ్యర్థులు ఆకుల శ్రీనివాస్, వెంకయ్య సురేష్, డాక్టర్ లంకా సత్యనారాయణ, వైసీపీ నాయకులు అడప అనిల్ కుమార్, కోడికోట తదితరులు పాల్గొన్నారు. ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రచారం ఈ రోజుతో ముగిసింది. మొత్తం అందరూ కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది. మొత్తం అందరూ కూడా ఈ వర్షం పడుతున్న దానివల్ల మొత్తం అందరూ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ వాటర్ మాయిస్టులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు వచ్చి మన బ్యాంక్ని ఓటేసి మా బెల్ట్ని పూర్తిగా గెలిపించి అక్కడ మెజారిటీ గెలిపించండి. బ్యాంకుని పరిరక్షిద్దాం, బ్యాంకుని కాపాడుకుందాం. బ్యాంకులో ఉన్న సభ్యులందరికీ కూడా ఓటే మనవి చేస్తున్నాం. బ్యాంకుని పూర్తిగా మనం లాభసాటిగా నడిపించి అందరికి డివిడెంట్ ఇచ్చే పద్ధతిలో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు కంపల్సరీగా ఎస్కేవిటి కాన్వెంట్లో జరుగుతున్న ఈ మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్కి ఉదయం 8 గంటల నుంచి 4 గంటల లోపల మొత్తం వాటర్ మాయేసాలు అందరూ వచ్చి ఓటేసి మా నందిపు ప్యానెల్లో ఉన్న నాతో సైతంగా మొత్తం 10 మందికి డైరెక్టర్లకు అందరికీ కూడా మా నెంబర్ల మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. కాన్వెంట్లో మొత్తం ఎలక్షన్ కమిటీ వారు ఏదైతే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర ఆఫీసర్స్ కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అంతా కూడా ఏర్పాటు అన్నీ కూడా బాగా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా రేపు ఎలక్షన్కి జరిపించే విధంగా డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తిగా దాన్ని ప్రజలకి బాగా చేయవలసిందిగా కోరుతున్నారు.